దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి పోతున్న ఆత్మల రక్షణార్థమై దైవజనునికి పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించి కాచి దేవుడు దీవించి ఆశీర్వదించి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు పెదవేగి మండలం జగన్నాథపురంలో స్థాపించినటువంటి బేర్షబ 25 వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి శుభ సందర్భంలో దీన్ని స్థాపించినటువంటి పెద్దలు గౌరవనీయులు సల్మాన్ రాజయ్య గారి అధ్యక్షతన అంచెలంచెలుగా ఎదిగి అనేక మంది దైవజనులకి శాంతిని, ప్రేమను, సమాధానాన్ని వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక విషయాల్లో దోహదకారిగా, సహాయకారిగా ఉన్నటువంటి సల్మాన్ రాజయ్య గారికి, వారి యొక్క సంఘస్థులకు, వారి యొక్క సహచరులకు, దైవజనులందరికీ కూడా హృదయపూర్వకంగా 25 వసంతాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా రాబోయేటువంటి క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీ మనిషిగా మీరు ఎన్నిక చేయబడినటువంటి ప్రతినిధిగా 100% నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తానని దైవ సాక్షిగా మీరందైతే దేవుణ్ణి కొలుస్తూ ఉన్నారో అదే మనసుతో నేను కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. మానవుడన్న తర్వాత తెలుసో తెలియకో కొంతమంది చెప్పుడు మాటల వల్ల, వేరే వారి వల్ల ప్రభావితం అవుతూ ఉంటాం. కానీ నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి తప్పనిసరిగా పేదవారి పక్షాన, న్యాయం పక్షాన, నీతి పక్షాన ఏమైతే నా యొక్క పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో, కూటమి సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి లోబడి పనిచేస్తానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పైగా మన యొక్క బ్యాంక్ అధ్యక్షులు విజయనయ్య బొప్పన సుధాకర్ గారిని కూడా వేదికను ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మీ అందరికీ ఎప్పటికీ కూడా, ఇప్పటికే కాదు నేనున్నంత వరకు కూడా బేర్షబాకి నా యొక్క సహాయ సహకారాలు, దానికే కాదు దాని అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంఘాల వారికి కూడా, అన్ని సంఘ కాపులకి, పెద్దలకి, అనేక సంఘాల వారు, సంఘాల యొక్క ప్రతినిధులు, దైవ సేవకులు మన నియోజకవర్గంలో కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా మా యొక్క సల్మాన్ రాజయ్య గారి యొక్క కోరికని మన్నించి వచ్చినటువంటి మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటూ నాకు యొక్క అవకాశాన్ని ఆయన కలగజేసినందుకు ప్రత్యేకంగా నా తరఫున, నియోజకవర్గం తరఫున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
ఇంతమంది క్రైస్తవ నాయకుల సమక్షంలో మా ప్రీతం నాయకులకు దైవాశీర్వాదం కలగాలని ఎందుకో ప్రార్థించాలన్న మనసు నాకు కలుగుతుంది. ఒక్కసారి దైవ సేవకులందరూ నిలబడి మా నాయకుల కొరకు కుడి చేతులు సాపండి. నాయక బృందం అంతా కూడా, క్రైస్తవ నాయక బృందం అంతా కూడా వారి వరకు కుడి చేతులు చాపి వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోక తండ్రి, ఒక మంచి నాయకులను ప్రజల రక్షణార్థమై ప్రజలకు సేవ చేయడానికి, సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం చేయడానికి ఈ కాలంలో ప్రజల కొరకు మీరు ఎన్నిక చేసుకున్న మా ప్రియతమ నాయకులు ప్రభాకర్ గారి విషయంలో దైవ సేవకులందరూ చూపులెత్తుతున్నారు. రాబోయే కాలంలోనైనా వారు చేసిన మంచి కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఒక నీతిని బట్టి నేను తీర్పు ఇచ్చేది, వారు ప్రజలకు చేసే దాన్ని బట్టి వారికి మంచి భవిష్యత్ కాలాన్ని నిర్ణయించబోతున్నారు. సింహాసనములైన, ప్రభుత్వములైన, అధికారములైన అవి మీ వలన. ఇన్ని సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో ఎంతో మంది వేల లక్షల మంది ప్రజల మేలు కోరిన వారిని మీరు ఒక నాయకులు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ, రానున్న కాలంలో ఒక కేంద్ర స్థానంలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా, నాయకులుగా వారిని తీర్చిదిద్దబోతున్నారు. ఆ భవిష్యత్ కాలాన్ని నిర్ణయించారు. దాన్ని ఎవరు అడ్డగించలేదు, దాన్ని ఎవరు అడ్డుకోలేదు. వారి పట్ల మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు. వారిని బట్టి మీరు స్తుతిస్తూ వారికి గొప్ప భవిష్యత్తును మీరు అనుగ్రహించబోతున్న మిమ్మల్ని ఆరాధిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసుకి స్తోత్రం చెల్లిద్దామా? మహోన్నతుడైన దేవుని ఆరాధన ఉన్న చిన్ని గారు మిమ్మల్ని నిలబెట్టి గారు